సంగతి ఏంది ఏడికెళ్ళి వచ్చినావు మరి ఇలా అద్దాపూర్ మాది. ఇది నేను 4 times వేసుకోవడం 4 సార్లు ఏమన్నా మరి అంటే తగిలివు లేకుండా అంత నయం అవుతుందా? తగ్గిపోతుంది. ఏముండే నీకు అస్తమా ఉండేనా? ఏముండే కొంచెం దగ్గు, ఏమైనా చల్లటి వస్తువులు తింటే దమ్ములాగా రావడం, అట్లా 4 times వేసుకోవడం బాగుంది. అంటే ఈ శ్యామప్రసాదం మింగినాక మార్పు వచ్చింది. వచ్చింది. చిన్న లేదు కథ. ఏడికెళ్ళి వచ్చినావు? ఓ మన ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నేనా కర్నూలు. మరి ఎట్ట సంగతి ఎన్నాళ్ళ వస్తున్నావు? ఏమనిపిస్తుంది పానము? మేము 3 ఏళ్ళ నుంచి చేయించుకుంటున్నాం. 30 ఏళ్ళు? 3 ఏళ్ళు. తగ్గింది, మా అందరికి తగ్గింది. మాకే చెప్తా మనది ఎక్కడ? నువ్వు పాత మస్తు మోగోనివా? ఎట్ట సంగతి మరి నీకే బాగా చూస్తాయిందా? ప్రాణం చూస్తే నేను ఇక్కడ వేసాను చేపలను మనం ప్రజలకు వేస్తాను. నేను గిట్ట నేను వేసిపోయినా మొత్తం నైట్ మొత్తం వేసిపోయినా నేను. ఎటువంటి వస్తారు వీడికి? చాలా దూరం నుంచి వస్తారు. చాలా ఇప్పుడు ఏ రోగంతో వస్తారు అంటున్నా వీడికి? దమ్ము మెయిన్ దమ్ము గురించి. దమ్ము ఆత్మ గట్రా ఉంటుంది కదా, వాళ్ళ గురించి నమ్మకం తక్కువ అవుతుంది. 100% అవుతుంది. ఇంత మళ్ళీ అంత పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏళ్ళ నుంచి నడుస్తుంది అది. ముక్కు పండుగ ఆడుతుంది. ఇది జీలకర్ర మెంతు. అమ్మో చిన్న సన్నగా శరము దీని పానం అలసిపోయింది. ముక్కు పంట మొత్తం పుర్రు తెచ్చింది కోజాగా. మరి ఏమైంది పిల్లగానికి? సర్ది దాకా ఏం లేదు. మరి ముక్కు పంట శివుడి ఆడుతుంది. నీకోసం వచ్చినావా? నాకోసం. నీకోసం వచ్చినావా? మరి ఈ పిల్లగానికి చేయించినావా ఏమన్నా? చిన్న కదా, చిన్న ఇచ్చలేవు. తర్వాత ఏడికెళ్ళి వచ్చినావు? ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? హైదరాబాద్ ఉల్సిడి. పాత బస్సు మోగోనివా? దెబ్బ గట్టిగానే ఉంది.